నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగరం ఫతేఖాన్పేట నివాసి సునీల్ బాబు మాట్లాడుతూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమణలు చేస్తున్నారని, ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప ముఖ్యమంత్రికి, లోకాయుక్తకి, నెల్లూరు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించడం జరిగింది. కానీ నేటి వరకు చర్యలు తీసుకోలేదని, కావున ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 3, 2, 1 ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా పేరు ఏ సునీల్ బాబు, ఫతేఖాన్పేట వాసిని. 50 సంవత్సరాలు పైబడి ఇక్కడ నివసిస్తున్నాను. మా ఇంటికి ఆనుకొని డొంకబడే అనే మున్సిపల్ స్థలం ఉంది, బడి స్థలము. దీన్ని చాలామంది దురాక్రమణ చేస్తున్నారు. దీని గురించి చాలాసార్లు గ్రీవెన్సీ రైజ్ చేస్తున్నాను. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చున్నాము డిసెంబర్ 2వ తేదీ, మళ్ళీ డిసెంబర్ 9వ తేదీ కమిషనర్ గారికి కూడా దృష్టికి తీసుకొని వెళ్ళాము. తర్వాత దీని గురించి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ అమరావతి వెలగపూడి, నెక్స్ట్ వచ్చేసి లోకాయుక్తకి, ఎడ్యుకేషనల్ మినిస్టర్స్కి, నెక్స్ట్ వచ్చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి నేను ఫ్యాక్స్ చేసి పంపించున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్స్ వాట్ ఐ మీన్ టు సే, ఇక్కడ నేను కమిషనర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు గ్రీవెన్సీ, రెండోది వచ్చేసి ఇది అక్నాలజ్మెంటు. ఇది వచ్చి నేను లోకాయుక్తకి, చీఫ్ సెక్రటరీ గారికి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి, నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఇది పంపించున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది బడి స్థలం ఆక్యుపై చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ వాట్ ఐ మీన్ టు సే, నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఈ దురాక్రమణలు చాలా ఎక్కువైపోయాయి. స్థానిక బలము ఇవన్నీ ఉపయోగించి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, ద యూత్ హూ ఇస్ ద కన్సిడర్ బిఫోర్ ద they needs to come on the roads, they needs to raise their voices. Why they are hiding in front of the house? Because there are lot of issues are coming, political issues and caste, region, religion, everything coming into the picture. We need to raise a voice, we need to come on the roads. If the situation demands, we come on the roads, take the, instead of round and round going to the people, just get into the action, man. Get into the action, get into the ring, fight it, whatever it is, that's coming. That's the spirit we need to take it from that. As a new youth, this is the youth, this is the what spirit we need to take it. General just hiding, doing all the background issues, this is not what the real politicians needs to do. The politicians means real politicians. The young generation wants to come on the roads, needs to the fight. That's what we need to do. Just this is not about the money and caste and religion. This here are nothing personal, everything professional I am doing. If you want to beat with me, directly come, handle the situation. Don't do all the blah blah, sitting back of the in front of sitting homes, other offices. And నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కొత్త తరానికి, కొత్త యూత్కి, ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆక్రమణాలు, ప్రతి స్థలం, ప్రతి స్థానికంగా చాలామంది మానసికంగా, పెద్దవాళ్ళు ఎంతోమంది మానసికంగా నలిగిపోతున్నారు. ఇట్లాంటి విషయాలు మీడియా ముందుకు రాలేక, వస్తే బంధువుల్లో నలుగురిలో చీప్ అయిపోతాము, తక్కువైపోతాము, లేదా పొలిటీషియన్ మనకి సపోర్ట్ లేదనో, లేదంటే డబ్బు పలుకుబడి లేదనో, లేదంటే మనకి బంధువర్గం లేదనో, ఫ్రెండ్స్ లేరనో, ఇలా ఏమి భయపడొద్దు. ముందుకు రండి ధైర్యంగా. ఏమవుతుంది, పోరాడితే పోయేది ఏమి లేదు. అధికారులు చెప్పారు. 3, 2, 1 ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా పేరు ఏ సునీల్ బాబు, ఫతేఖాన్పేట వాసిని. 50 సంవత్సరాలు పైబడి ఇక్కడ నివసిస్తున్నాను. మా ఇంటికి ఆనుకొని డొంకబడే అనే మున్సిపల్ స్థలం ఉంది, బడి స్థలము. దీన్ని చాలామంది దురాక్రమణ చేస్తున్నారు. దీని గురించి చాలాసార్లు గ్రీవెన్సీ రైజ్ చేస్తున్నాను. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చున్నాము డిసెంబర్ 2వ తేదీ, మళ్ళీ డిసెంబర్ 9వ తేదీ కమిషనర్ గారికి కూడా దృష్టికి తీసుకొని వెళ్ళాము. తర్వాత దీని గురించి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ అమరావతి వెలగపూడి,
నెక్స్ట్ వచ్చేసి యుక్తకి ఎడ్యుకేషనల్ మినిస్టర్స్కి, నెక్స్ట్ వచ్చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి నేను ఫ్యాక్స్ చేసి పంపించున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ ఐ మీన్ టు సే, ఇక్కడ నేను కమిషనర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు గ్రీవెన్సీ, రెండోది వచ్చేసి ఇది అక్నాలజ్మెంటు. ఇది వచ్చి నేను లోకయుక్తకి, చీఫ్ సెక్రటరీ గారికి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి, నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఇది పంపించున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది బడి స్థలం ఆక్యుపై చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ వాట్ ఐ మీన్ టు సే, నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ దురక్రమాలు చాలా ఎక్కువైపోయాయి. స్థానిక బలము ఇవన్నీ ఉపయోగించి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, ద యూత్ హూ ఇస్ ద కన్సిడర్ బిఫోర్ ద they needs to come on the roads, they needs to raise their voices. Why they are hiding in front of the house? Because there lot of issues are coming, political issues and caste, region, religion, everything coming into the picture. We need to raise a voice, we need to come on the roads. If the situation demands, we come on the roads, take the, instead of round and round going to the people, just get into the action, man, get into the action, get into the ring, fight it, whatever it is, that's coming. That's the spirit we need to take it from that. As a new youth, this is the youth, this is the what spirit we need to take it. General just hiding, doing all the background issues, this is not what the real politicians needs to do. The politicians means real politicians. The young generation wants to come on the roads, needs to the fight. That's what we need to do. Just this is not about the money and caste and religion. This here are nothing personal, everything professional I am doing. If you want to beat with me, directly come, handle the situation. Don't do all the blah blah sitting back of the in front of sitting homes, other offices. And నేనేం చెప్పదలుచుకున్నానంటే కొత్త తరానికి, కొత్త యూత్కి, ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆక్రమణాలు, ప్రతి స్థలం, ప్రతి స్థానికంగా చాలామంది మానసికంగా పెద్దవాళ్ళు ఎంతోమంది మానసికంగా నలిగిపోతున్నారు. ఇట్లాంటి విషయాలు మీడియా ముందుకు రాలేక, వస్తే బంధువుల్లో నలుగురిలో చీప్ అయిపోతాము, తక్కువైపోతాము, లేదా పొలిటీషియన్ మనకి సపోర్ట్ లేదనో, లేదంటే డబ్బు పలుకుబడి లేదనో, లేదంటే మనకి బంధువర్గం లేదనో, ఫ్రెండ్స్ లేరనో, ఇలా ఏమి భయపడొద్దు. ముందుకు రండి ధైర్యంగా. ఏమవుతుంది, పోరాడితే పోయేదేమి లేదు. అధికారులు చెప్పారు వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.